హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే నేను అమ్మవారి కోవిలకి వెళ్ళాను కదా, కొబ్బరికాయలు కొట్టాను కదా, మిగిలాయి చెక్కలు ఒక చెక్క తెస్తాం కదా, బెల్లం వేసి కొబ్బరి చేశానండి. చాలా చాలా బాగా వచ్చింది, చాలా హెల్దీ ఫుడ్. అలాగే ఇదేంటంటే గోంగూర టమాటా పచ్చడి అండి, చాలా బాగా కుదిరింది. ఇప్పుడు టమాటాలు చవకగా ఉన్నాయి కదా, ఎండబెట్టి ఊరబెట్టి ఇవన్నీ పని లేకుండా చక్కగా ఇలాగా టమాటా అయినా చేసుకోవచ్చు. నేను గోంగూర వేసి చేశానండి. 20 రూపాయలు గోంగూర, 2 కేజీలు టమాటాలు. వీటికి 1/4 కేజీ ఉప్పు, 1/4 కేజీ చింతపండు, 1/4 కేజీ కారపొడి మొత్తం కట్ చేసి తడి లేకుండా కుక్కర్లో వేసి 2 విజిల్లు వేయించుకోవాలండి. చక్క మెత్తగా ఉడికిపోద్ది. తర్వాత విజిల్ తీసి దగ్గర అయినంత వరకు కొద్దిగా మనం విలువ ఉండాలి. తర్వాత జాలీలు బొట్టు ఉంటుంది కదా, కన్నాలది అన్నం వచ్చుకుంది బుట్టలాడిది. ఇది ఇందులో వేసిస్తే మనకి చక్కగా కిందకి ఊటంతా వెళ్ళిపోద్ది, ముక్కల్లో అటు ఉండిపోతాయి. ఆ ముక్కలు కొద్ది మిక్సీ ఆడేసుకొని పోపు పెట్టేసుకోవడమే. జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ అవన్నీ వేసి కొద్దిగా పోపు పెట్టేసుకొని కరివేపాకు వేసి పోపు పెట్టేసుకొని కొద్దిగా నీళ్ళ ఇంక పెట్టుకుంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం వరకు పాడవదండి. బయట 2-3 నెలలు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మటుకు సంవత్సరం. చాలా టేస్ట్గా వచ్చిందండి. ఇప్పుడే వేడి అన్నంలోనే వేసుకొని తిన్నాను. మరి ఇంకా అనకండి, చల్లదనంతోటైనా సాంబార్ చేసుకుని నంచుకోవడానికి, సూపర్ పెరుగనంతో నంచుకోవడానికి. ఇలా చౌకగా టమాటాలు ఉంటే వీళ్ళు తయారు చేసి పెట్టుకుంటే మనకి చక్కగా అన్నీ ఉడకబెట్టి ఎండబెట్టి ఇవన్నీ చేసుకుంటే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఓకే, బాయ్.